తేజ టీవీ న్యూస్. శ్రీ శ్రీ గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ నకరేకల్ పాత నియోజకవర్గం నకరేకల్ సాయి మందిరంలో పగిడిమర్రి వెంకటేశ్వర శర్మ అధ్యక్షతన సమావేశమై శ్రీ పరాభవనామ నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి మధుసూదన్ శర్మ, రామడుగు వెంకటరామ్ శర్మ, కాటేపల్లి శ్రీనివాస్ శర్మ, పెన్నా సత్యనారాయణ శర్మ, దుర్గి మురళీధర్ శర్మ, నారాయణ చంద్రమౌళి శర్మ, వావిలాల లక్ష్మీప్రసాద్ శర్మ, నందిగమ్మ భార్గవ్ శర్మ, ఉప్పల భరద్వాజ్ శర్మ, వంశీ త్రినేత్ర శర్మ, నిడికొండ గౌతమ్, ఆనంద్ శర్మ, సాయి పవన్, దుర్గా ప్రసాద్, నందిబట్ల సోమశేఖర్ శర్మ, రామయ్య గారు, రాంబాబు, అయ్యప్ప, చిరంజీవి, నవీన్ శర్మ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ నియోజకవర్గం నూతన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం ఆరంభమైంది. 10 సంవత్సరాల నుంచి పంచాంగం ఇస్తున్నాము. ఈ సంవత్సరం అది ఇస్తాము. ముందెందుకు ఇస్తున్నామంటే ఉగాది తర్వాత జరిగే కార్యక్రమాలకు ఇబ్బంది కాకుండా ఉండాలని ముహూర్తాలు నిర్ణయం చేసేయాలి. దానికోసమని ఇప్పుడు పంచాంగం జరుగుతుంది. మనకు 760 గజ స్థలం ఉన్నది మరిచెట్టు దగ్గర. అక్కడ సంఘం ప్లాట్ కట్టాలనే ఆలోచన ఉంది. భవన నిర్మాణం చేయాలని అందరూ కూడా సహకరించినట్టయితే ఆ రకంగా చేస్తాం. శ్రీ గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ నకరేకల్ నియోజకవర్గం ఈ రోజున పరాభవ నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ ఈ యొక్క మా సంఘం నుంచి ఒక 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా పంచాంగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదములు. అదేవిధంగా మా సంఘ భవన నిర్మాణం కొరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంఘంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్పంచుకొని ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ నకరేకల్ నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరము కూడా మేము పంచాంగ ఆవిష్కరణ చేశాము. ఈ సంవత్సరం కూడా మన గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ నుండి శ్రీ పరాభవనామ సంవత్సర నుండి వచ్చే సంవత్సరం కూడా ఉగాది దానిక గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్క ప్రపంచంలో కానివ్వండి, జిల్లాలలో కానివ్వండి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ గాయత్రి బ్రాహ్మణ పరిషత్ నకరేకల్ నియోజకవర్గం నుండి కోరుకుంటున్నాము. అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః. ఈరోజు నకరేకల్ నియోజకవర్గంలో గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాబోయే ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ పంచాంగం అనేటువంటిది మనకు సమస్త శుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ప్రతిదానికి ఒక ముహూర్తం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానికి తిథి, వార, నక్షత్రము, కరణము, యోగము ఈ పంచ అంగాలు కలిసిందే పంచాంగం అని చెప్పి చెప్పబడుతున్నది. ఈ పంచాంగం ద్వారానే మనము ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా మనకు శుభ అశుభ ఫలితాలన్నీ కూడా మనకి యొక్క పంచాంగం నిర్ణయం చేసిన ద్వారా జరుగుతుంది. కాబట్టి సమస్త ప్రజలందరికీ కూడా ఈ యొక్క పంచాంగం ద్వారా సమస్త శుభాలు కలగాలని చెప్పేసి రాబోయే పరాభవనామ పంచాంగాన్ని ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి ముందుగానే, ఎందుకంటే కాలమాన పరిస్థితుల రీత్యా అందరూ కూడా ముందుగానే రాబోయే సంవత్సరంలో ముహూర్తాలు, ఫంక్షన్ హాల్స్ అవన్నీ కూడా పెట్టుకోవటానికి ముందుగానే ముహూర్తాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి పూర్వకాలంలో ఉగాది తర్వాతనే మనం పంచాంగ శ్రవణం చేసి మనం పంచాంగ పఠనం చేసుకునేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ముందుగానే గాయత్రి వైదిక బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో సమస్త శుభాలు పొందవలసిందిగా, అందరికీ కూడా సమస్త శుభాలు కలగవలసిందిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం.